తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తరుణంలో హ్యాంగ్ అసెంబ్లీ ఏర్పడితే విజయ్ పాత్ర ఏమిటన్నది ఆ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడులో ఒకవేళ ఏ కూటమికి 118 సీట్లు మ్యాజిక్ ఫిగర్ రాకపోతే విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ నిర్ణయాత్మక శక్తిగా మారుతుంది. విజయ్ మొదటి నుంచి తన ప్రచారంలో అధికారంలోకి వాటా అనే నినాదాన్ని బలంగా వినిపిస్తున్నారు. అంటే కేవలం బయట నుంచి మద్దతు ఇచ్చి ఊరుకోకుండా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆయన పట్టుబడే అవకాశం అయితే ఉంది. ఒకవేళ డిఎంకే అతిపెద్ద పార్టీగా అవతరిస్తే స్టాలిన్ తన సీఎం పీఠాన్ని వదులుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి డిఎంకే వైపు వెళ్లడం కంటే తన డిమాండ్లకు తలొంగే కూటమి వైపుకు విజయ్ మొగ్గు చూపించవచ్చు. డిఎంకేను అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా బీజేపీ అన్నా డిఎంకే కూటమి ఒక ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఒకవేళ డిఎంకే మెజారిటీకి స్వల్ప దూరంలోనే ఉంటే ఆ పార్టీని అడ్డుకోవడానికి బీజేపీ అన్నా డిఎంకే కూటమి విజయ్ కు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసి బయట నుంచి మద్దతు ఇచ్చేందుకు సిద్ధపడవచ్చు. దీనివల్ల డిఎంకే అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే కాకుండా రాబోయే 5 ఏళ్లలో విజయ్ ఇమేజ్ ను వాడుకొని క్షేత్ర స్థాయిలో తమ పట్టును పెంచుకోవడానికి వారి ప్లాన్ అయితే ఉంది. విజయ్ తన సెక్యులర్ ఇమేజ్ ను పనంగా పెట్టి బీజేపీ మద్దతు తీసుకుంటారా అనేది అతిపెద్ద ప్రశ్న. ఇలాంటి హ్యాంగ్ పరిస్థితుల్లోని విజయ్ కు ఎదురయ్యే అతిపెద్ద ముప్పు ఎమ్మెల్యేలను కాపాడుకోవడం. ద్రావిడ పార్టీలైన డిఎంకే అన్నా డిఎంకేలు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. అంగబలం అర్ధబలం కూడా ఉన్నాయి. విజయ్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కొత్తవారు కావడంతో వారిని ప్రలోభాలకు గురి చేసే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. తన పార్టీ ఎమ్మెల్యేలను చీల్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే కుట్రలను కూడా అడ్డుకోవడం విజయ్ కు ఒక అగ్ని పరీక్షే. అందుకే ఫలితాల తర్వాత తన ఎమ్మెల్యేలను నేరుగా తన వద్దకే ఇచ్చేయాలని ఆయన ఆదేశించారు. డిఎంకే కూడా ఊరికే కూర్చోదు. ఒక నటుడి కింద పనిచేయడం కంటే బలమైన పునాది ఉన్న డిఎంకేలో చేరడం మేలు అని విజయ్ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు ఆ పార్టీ ఆపరేషన్ ఆకర్షణ ను కూడా మొదలు పెట్టవచ్చు. ఇప్పటికే గెలిచే అవకాశం ఉందన్న ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతుంది. విజయ్ తన ఎమ్మెల్యేలను తన వెంట ఉంచుకోలేకపోతే కింగ్ మేకర్ కావాలన్న ఆయన కల కింగ్ కాకముందుకే కాలిపోయే ప్రమాదం ఉంది. అందుకే విజయ్ ఇప్పటికే తన నమ్మకస్తులతో ఒక కోర్ మీటింగ్ కమిటీని ఏర్పాటు చేసి ఎమ్మెల్యేల భద్రతపై కసరత్తు చేస్తున్నారు. ముగింపుగా చూస్తే మే 4న ఫలితాలు తమిళనాడులో సరికొత్త రాజకీయ సంస్కృతికి నాంది పలకబోతున్నాయని, విజయ్ కింగ్ అవుతారా లేక కింగ్ మేకరా, లేకపోతే ఆయనదంతా బాక్స్ ఆఫీస్ తరహా హైప్ అని తేలిపోతుందా అన్నది తేలిపోతుంది. ఒకవేళ ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే తమిళనాడు రాజకీయాలు రిసార్ట్ల చుట్టూ బేరసారాల చుట్టూ తిరగడం ఖాయమని స్పష్టమవుతుంది.